Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. Vamika. చూసారు కదా మా వామిక ఎంత నాటీ అయిపోయిందో. తనకి ఇప్పుడు నిలబడడానికి వస్తుంది, క్యాబినెట్స్ అన్నీ ఓపెన్ చేయగలుగుతుంది. సో మేమైతే చైల్డ్ లాక్స్ ఆర్డర్ ఇచ్చాము. అవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇవాళ ఇన్స్టాల్ చేసి వామికకి వర్క్ అవుతున్నాయా లేవో చూద్దాం ఈ వీడియోలో. నిన్న ఆర్డర్ ఇచ్చాము అమెజాన్లో. అవి ఈరోజు వచ్చాయి, డెలివరీ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి ఫిక్స్ చేద్దాం. ఈరోజు ఫిక్స్ చేసి అది ఎలా వర్కౌట్ అవుతున్నాయని చూద్దాం. వామికకి అవి తీయనీకి వస్తుందా లేదా అనేది ట్రై చేద్దాం ఈరోజు. ఓకే, పార్సల్ తెచ్చుకుందామా? పార్సల్ తీసుకొచ్చుకుందాం. రెండు పార్సల్ వచ్చినాయి, ఒకటే కదా మనం ఆర్డర్ ఇచ్చేది. ఇది ఎవరిది? ఇది మనది కాదు, ఇది మనది. మనకి ఇక్కడ రెండు పార్సల్ ఉండేసరికి మనకి రెండు వచ్చినాయేమో అనుకున్నా. కాదు, ఒకటి మనది, ఒకటి కింది ఇంటి వాళ్ళది. ఓకే, డోర్ క్లోజ్ చేద్దాం. సో పైకి వెళ్ళి ఫిక్స్ చేసి చూపిద్దాం. ఓకే, పైనకి వెళ్ళి ఫిక్స్ చేద్దాం. అసలు ఇది ఎలా వచ్చింది అనేది ఓపెన్ చేద్దాం. ఓకే, ఇదైతే ప్యాకేజ్ ఓపెన్ చేసినాను. ఈ ప్యాకేజ్ వచ్చింది. దీనికి నైఫ్ అవసరం. ఓకే, కట్ చేసా. దీంట్లో ఇన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. ఇది మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము. ఎంత పడింది మా ఇది? $30. $30 అంట. $30 అంటే అరౌండ్ ఇండియన్ రూపీస్లో 1800 రూపీస్. చూడాలి ఇది ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంటుందా అని. 10 పీసెస్ వచ్చినాయి అనుకుంటా అందులో. ఓకే, ఇలా మొత్తం 12 మ్యాగ్నెటిక్ లాక్స్ అని వచ్చింది. 12 పీసెస్ ఉంది. 2 కీస్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత 2 కీ డాగ్స్ ఉన్నాయి. 12 ల్యాచెస్ ఉన్నాయి. మొత్తం అది 12 మ్యాగ్నెటిక్ లాక్స్, 2 కీస్, 2 డాగ్స్, 12 ల్యాచెస్, ఒక ఇన్స్టలేషన్ డివైస్, 4 కార్నర్ కార్డ్స్ అండ్ 9 ఎక్స్ట్రా టేప్స్ ఇచ్చిండ్రు ఈ మొత్తం కిట్లో. ఇది నాకు $30 పడింది అమెజాన్లో. ఇది మ్యాగ్నెటిక్ లాక్ అనమాట. చూద్దాము ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అని. ఓకే, లెట్స్ డూ దిస్. సో ఇందులో అయితే మనకి ఫస్ట్ 3 ఇంపార్టెంట్ పార్ట్స్లో ఇది వచ్చేసి కీ. మళ్ళీ తర్వాత ఇదేమో ల్యాచ్, ఇదేమో హోల్డర్. ఇదేమో లోపల ఉంటుంది. లోపల ఉండి ఈ ల్యాచ్ని హోల్డ్ చేస్తుంది అనమాట. ఇలా ల్యాచ్ని హోల్డ్ చేస్తుంది. ఇది స్టిక్ అయ్యి మళ్ళీ తర్వాత ఒకవేళ మనం డోర్ ఓపెన్ చేయాలంటే దీన్ని యూజ్ చేసుకొని డోర్ ఓపెన్ చేయాలి. సో మనం ఒకసారి ట్రై చేద్దాం. ఇదేమో టూల్ కిట్ ఇచ్చిండు దీన్ని, ఇది ఎలా ఫిక్స్ చేయాలని చెప్పి. ఇది యూజ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఇది ఫిక్స్ చేద్దాం. ఓకే, డోర్ అయితే తీసేసుకుందాం. ఫస్ట్ డోర్ తీసుకొని ఇప్పుడు ఈ టూల్ మనకి ఇచ్చారు కదా, ఈ టూల్లో ఫస్ట్ హోల్డర్ని ఫిట్ చేసుకుందాం. హోల్డర్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. పైనుంచి ఫిట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇట్లా వచ్చిందో లేదో చూసుకొని ఈ పైన స్టిక్కర్ని బీకేసేయాలి. పైన స్టిక్కర్ని బీకేసిన తర్వాత ఇది మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో చెక్ చేసుకొని అక్కడ ఇది పెట్టేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఈ డబ్బాలోనే అర్థం. సో ఇక్కడ ఇది పెట్టేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సేమ్ అదే హోల్డర్లో అక్కడ స్పేస్ ఉంది కదా, అక్కడ ఇది పెట్టాలి. ఇది ల్యాచ్. ఈ ల్యాచ్ని కూడా ఇది స్టిక్కర్ తీసేసి ఈ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే ఉందో మనం ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇందులో ఫిక్స్ చేసుకొని ఇప్పుడు డోర్ పెట్టేసుకోవాలి. సో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ అతుకుంటుంది. సో ఇక్కడనేమో ఇక్కడ సైడ్ ఇది అతుకుంది, ఇది ల్యాచ్. మళ్ళీ తర్వాత ఇటు పైన సైడ్ ఇది అతుకుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇక్కడ హోల్డర్ ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ ల్యాచ్ ఫిక్స్ అయింది. ఈ టూల్ అదే బాగా యూజ్ అయింది, ఎందుకంటే ఇది ఇక్కడ పెట్టుకొని ఇలా పెట్టుకోవడానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వడానికి ఇది యూజ్ అయింది. ఇప్పుడు చూద్దాము ఇది వర్క్ అయిందా లేదా. అయితే లేదు. సో ఇప్పుడైతే డోర్ వేసేస్తున్నాను.
యా ఇదైతే పనిచేస్తుంది బాగానే, కొంచెం స్ట్రాంగ్గానే కూడా ఉన్నట్టుంది. ఆల్రెడీ వచ్చేసింది, మామికి ఆల్రెడీ చెక్ చేయడానికి వచ్చేసింది. చూద్దాం అసలు చెక్ చేస్తావా మామి? ఇప్పుడే చెక్ చేస్తావా? వద్దులే, ఒకసారి తర్వాత చెక్ చేద్దాం. ఉండరు నేను ఫస్ట్ చెక్ చేసిన తర్వాత నువ్వు చెక్ చేయి. సో మనకి ఒక మ్యాగ్నెట్ కీ కూడా ఇచ్చినారు. ఇది ఓపెన్ చేయడానికి యూజ్ అవ్వడానికి. సో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇది లోపల సౌండ్ అయితే వస్తుంది, ఓపెన్ అవుతున్నట్టు. యా ఓపెన్ అయింది ఇది కూడా. ఓకే ఇది బాగుంది, కీ అయితే బాగుంది చూడడానికి, మంచిగా పాష్గా. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ సైడ్ డోర్కి కూడా ఫిక్స్ చేసిన తర్వాత వామికను వదిలిపెట్టేస్తాను. అసలు ఓపెన్ చేస్తుందా లేదా, ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అది ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా తెలుస్తుంది మనకి. వామి చేయనిస్తావా? చేయనియవా? ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? చేయనియవా? సో అది పెట్టేశాక చూద్దాం. నేనైతే ఈ 2 డోర్లకి ఫిక్స్ చేశాను. ఇప్పుడైతే ఒకసారి వామికని వదిలిపెట్టి చెక్ చేద్దాము, ఒకసారి డోర్ ఓపెన్ చేయగలుగుతుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడైతే మామి చెక్ చేసినట్టయితే డోర్ అయితే ఓపెన్ అవ్వట్లా లేదనుకుంటా. ట్రై చేస్తుంది చాలా కష్టపడి. సో ఈ ప్రోడక్ట్ అయితే సక్సెస్ఫుల్గా బాగానే ఉన్నట్టుంది. సో నేనైతే ఈ హోల్డర్ని లాస్ట్లో అన్ని డోర్లకి ఇన్స్టాల్ చేసేస్తాను. ఇప్పుడు తెలుస్తుంది మనకి యాక్చువల్గా ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతుందో లేదా అనేది. మనకి కాకపోతే వాళ్ళు ఈ స్క్రూ పెట్టడానికి హోల్స్ కూడా ఇచ్చినారు. ఒకవేళ ఈ స్టిక్ ఇది సరిగ్గా గట్టిగా స్టిక్ అవ్వకపోతే మనం అప్పుడు ఈ స్క్రూస్ పెట్టి మరీ టెస్ట్ చేద్దాము అది ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుందని. నాకు తెలిసి ఈ స్క్రూ పెడితే మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో చూసారు కదా, మేమైతే చైల్డ్ లాక్ ఫిక్స్ చేసేసాము. ఇంతకుముందు అయితే వామిక కిచెన్లోకి రాగానే వెనకల పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళం, ఎందుకంటే ఇక్కడ చేతులు వేసేసుకుంటుంది క్యాబినెట్స్లో, లోపల గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్కడ కింద పడేస్తుందా అనేసి. ఇప్పుడు ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. సో మొత్తానికి చైల్డ్ లాక్ అయితే చేసేసాం కిచెన్ అంతా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యార్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.